ప్రియమైన వాళ్ళారా, మనము చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ఇది మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును అని మనం చూస్తున్నాం. మొదటి శ్రమ ఏంటి? మనము మొదటి నుండి 9వ అధ్యాయం 1 నుండి 11 వచనాలలో మనము చూసినట్లుగా ఆ మొదటి శ్రమలో అది ఆ యొక్క మిడతల వంటివి, మామూలు మిడతలు కాదవి. ఆ మిడతలు మరి మనుషులను బాధించేటువంటివి. 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఉంది. మళ్ళీ చంపటానికైతే వాటికి లేదు. మొత్తము ప్రపంచంలో ఉన్న జనాభా అంతటికీ అది, దాంట్లో ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. ఈ సంగతులు సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిపోయినటువంటి జనాంగం మీదకి వచ్చేటువంటివి. వాటిల్లో 1,44,000 మంది తప్ప ముద్రించిన వాటికి మీరు ఏ హాని చేయకూడదని ఇక్కడ మనం చూసాం. వారికి తప్ప మిగిలిన ప్రపంచంలో ఉన్న జనాభా అంతటికి కూడా ఆ యొక్క మిడతల వలన మరి చాలా బాధ కలిగినట్టుగా అవి తేళ్ల వంటి కొండ్లు పట్టుకున్నాయంట. వాటి వలన మనుషులు చాలా ఇబ్బంది పడినట్టు మనం చూసాం. ఈ యొక్క 1 నుండి 11 వచనాల వరకు చూసాం. మామూలు మిడతలకు రాజు లేడు, వీటికి రాజు ఉన్నాడు. 11వ వచనంలో అతని పేరు అపోల్లుయోను అని. అపోల్లుయోను అంటే నాశనం చేయవాడని కింద ఉంది. కాబట్టి ఆ మిడతల ద్వారా అయిపోయింది. తర్వాత ఇంకా 2 శ్రమలు ఉన్నాయి. 2 శ్రమల్లో ఇప్పుడు 2వ శ్రమల గురించి మనము చదువుకున్నాం. 2వ అయ్యో అంటే 8వ అధ్యాయం 13వ వచనంలో ఉందే, దాన్ని నేను ఇంతకుముందు చెప్పా. దాంట్లో ఏంటి? ఆ 13 వచనాల వరకు, 8వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు అది సృష్టిలో ఉన్నటువంటి వనరుల మీద దేవుని యొక్క తీర్పు అక్కడ జరిగింది. ఎట్లాగా 3వ భాగం నీళ్లలో 3వ భాగం మాచిపత్రి అయింది. అలాగనే ఇక్కడ చూస్తే చెట్లలో 3వ భాగం కాలిపోవడం, 2వ దూత బోర ఊదినప్పుడు ఓడలలో 3వ భాగం. ఈ విధంగా దేవుడు సృష్టించినటువంటి వనరుల మీద జరిగింది. ఆ తర్వాత జరగబోయే దాని గురించి ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోతున్న 3 దూతల బూరలను ఆ శబ్దములను బట్టి భూనివాసులకు, ఈసారి అదే 9వ అధ్యాయంలో భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పడం ఏంటి అంటున్నాడు. ఇప్పుడు ఇక మనుషులకు జరుగుతుంది. ఇప్పుడు మనము పాట పాడుకున్నట్లుగా 7 ఏళ్ళు మరి పరిశుద్ధులకు విందు జరగబోతుంది. ఈ సంగతులు జాగ్రత్తగా గమనించాలా. జరగబోయేటువంటి సంగతులు, సంఘము ఎత్తబడిన తర్వాత భూలోకానికి తీర్పు జరుగుతుంది. ఆ తీర్పును బట్టి ఇప్పుడు ఇవన్నీ మనం చూసాం. దీంట్లో మనం చూసినప్పుడు చూడండి, 12వ వచనంలో 3వ లైన్, 6వ దూత బూర ఊదినప్పుడు 5 దూతల యొక్క బూరలు మనం చూసాం. ఇక్కడ మొట్టమొదట మనం చూసాం కదా, 7వ ముద్ర విప్పినప్పుడు 7 దూతలు, 7 బూరలు. ఇప్పుడు 7 బూరలలో 5 బూరలు అయిపోయినాయి. 5 బూరలలో జరిగినటువంటి సంగతులు, దానివల్ల జరిగినటువంటి తీర్పును మనం చూసాం. ఇప్పుడు ఈ 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము అంటున్నాడు. ఈ సువర్ణ బలిపీఠము పరలోకములో తండ్రి అయిన దేవుని ఎదుట ఈ యొక్క సువర్ణ బలిపీఠం ఉంది. ఆ సువర్ణ బలిపీఠం మీద అది 8వ అధ్యాయం చూసినప్పుడు 8వ అధ్యాయం 3వ వచనం, మరియు సువర్ణ ధూపాత్రి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరింది. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠంపై ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇవన్నీ. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడు? సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము చెప్తా ఉంది.
ఈ సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి అంటే మనకు అర్థమవుతుందంటే సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ములు లేవీ కాండం ఒకసారి చూడండి. లేవీ కాండం 16వ అధ్యాయం 18వ వచనం 16-18. మరియు అతడు అంటే అహరోను యెహోవా సన్నిధిన బలిపీఠమున వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి అంటాడు. బలిపీఠం మీద ఉన్నటువంటి కొమ్ముల మీద చమిరి అంటున్నాడు. ఆ యొక్క కోడెను కానీ ఆ యొక్క ఏదైనా సరే ఒక మేకను కానీ ఆ ప్రధాన యాజకుడైనటువంటి అహరోను దాన్ని వధించి ప్రజల పాప ప్రాయశ్చిత్తార్థం నిమిత్తం ఆ రక్తాన్ని ఆ బలిపీఠపు కొమ్ములకు సమరవలెను. సమరటం అంటే అట్లా రుద్దాల. అయితే ఇక్కడ ఇది పరలోకంలో దేవుని ఎదుట ఉన్నటువంటి ఈ సువర్ణ బలిపీఠము, ఈ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము వస్తూ ఉంది. అంటే ఈ స్వరం ఏంటంటే ఆ యొక్క రక్తము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే, గొర్రెపిల్ల రక్తం. ఆ కొమ్ములకు ఉన్నటువంటి రక్తము చెప్తా ఉంది ఆ మాట. ఎందుకు? భూనివాసులకు ప్రతిదండన తీర్పు తీర్చాల. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి వారందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. అందువలన ఆ కొమ్ముల నుండి ఒక స్వరం అని ఇక్కడ మనకు రాయబడింది. ఆ కొమ్ముల నుండి స్వరం అంటే అది దాని కొమ్ముల నుండి ఆ యేసుక్రీస్తు ప్రభువే ఆ స్వరము, దేవుని యొక్క స్వరం. ఆ స్వరము భూజనులకు అంటే ప్రభు యొక్క రక్తాన్ని తృణీకరించినటువంటి వారికి జరగబోయేటువంటి తీర్పు అని మనం గ్రహించాలి. దాని తర్వాత చూడండి, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ఈ కొమ్ములు నుండి వచ్చిన స్వరము ఆ 6వ దూత బూర ఊదినప్పుడు అక్కడ 4 దూతలు యూఫ్రటీస్ నది యొద్ద బంధింపబడి ఉన్నారు. బంధింపబడటం అంటే వారు రెడీగా ఉన్నారంతే. దేవుడు సెలవిస్తే వాళ్ళు పోయి ఎంత నాశనం చేయాలో అంతవరకు నాశనం చేయడానికి వారికి అధికారం ఉంది. ఆ 4 ఇప్పుడు మనకు యూఫ్రటీస్ అను మహానది వద్ద బంధింపబడి ఉంది అన్నది. అంటే దేవుని తీర్పు ఆ యొక్క యూఫ్రటీస్ నది నుండి ప్రారంభం కావాలా. ఎందుకంటే యూఫ్రటీస్ నది ప్రపంచానికి నడిబొడ్డున ఉన్నటువంటి ఆ యొక్క యూఫ్రటీస్, టైగ్రిస్, ఇంకా ఒక 2 నదులు ఉన్నాయి, 4 నదులు. అవి ఏదేను తోటను తడిపిన తర్వాత 4 పాయలైన ఆదికాండం చూద్దాం. ఆదికాండం మనకు బైబిల్ స్టడీ కాబట్టి వివరంగా నేర్చుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైన. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటా చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ గోళమును గోమేధికమును దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూసు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సిద్ధపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను అని ఇక్కడ దర్శిస్తాం. కాబట్టి ఇది 4వ నది పేరు యూఫ్రటీస్. కాబట్టి హవ్వలు ఆదాములు పాపం చేయకముందే సృష్టిలో మొట్టమొదటే ఈ యొక్క యూఫ్రటీస్ నది అక్కడ ఉన్నది. ఈ యూఫ్రటీస్ నది ఇరాక్, ఇరాన్, సిరియా, జోర్డాన్, ఇప్పుడు ఇజ్రాయెల్, పాలస్తీనా ఆ యొక్క ప్రాంతాలలో ఉన్నది. ఆ ప్రాంతాలలో ఉన్నది. బబులోను దేశము కూడా అక్కడే ఉన్నది. కాబట్టి మరి ఆ యొక్క బబులోను దేశంలో
బబులోను అనేటువంటి మహాపట్టణం అది. బబులోను మహాపట్టణము ఎలా మాట చూడండి, 18వ అధ్యాయం అక్కడే, ప్రకటన గ్రంథం 18, 18వ అధ్యాయం. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగవచ్చు చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించను. అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇతను మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమును అయిన ప్రతి పక్షికి ఉనికి పట్టాయను. ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకములు వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. కాబట్టి యూఫ్రటీసు నది దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బబులోను పట్టణము ఈ యొక్క మొట్టమొదట విగ్రహారాధనకు, వ్యభిచారము, అనేకమైనటువంటి చెడు కార్యాలకు అక్కడి నుండే స్టార్ట్ అయింది. అక్కడి నుండే నోహు తర్వాత, జలప్రళయం తర్వాత కూడా అక్కడి నుండే స్టార్ట్ అయింది. అందుకే అబ్రహాము గురించి మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము యూఫ్రటీసు నది దగ్గర అద్దరినున్న అని యెహోషువ గ్రంథంలో ఉంది. అవన్నీ మనం చెప్పుకుంటే టైం సరిపోదని చెప్పలేదు. కాబట్టి అబ్రహాము కూడా విగ్రహారాధికుడే. ఎందుకు? ఇదిగో ఈ పట్టణం ద్వారా, ఈ పట్టణం ద్వారా అక్కడే కాదు, అది ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా కూడా వ్యాపించింది. అందువలన ఆ తీర్పు అనేది అక్కడ నుండి స్టార్ట్ కావాలి. అందుకని దేవుడు ఆ యొక్క కొమ్ముల ద్వారా ఆ 6వ దూత బూర ఊదినప్పుడు దానికి చెప్పినారు, ఆ దూతలను వదిలిపెట్టండి. అప్పుడు ఏం జరిగింది? అది యూఫ్రటీసు నది. 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పిన వీటిని మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని అన్నారు. మనుషులలో 3వ భాగం, ప్రపంచ జనాభా అంతట్లో 3వ భాగం. సపోజ్ ప్రపంచ జనాభా మొత్తం ఒక 900 కోట్లు అనుకుందాం. ఎందుకంటే మన దేశ జనాభా 140 కోట్లు. మరి చైనా జనాభా కూడా ఇంచుమించు అంతకంటే ఎక్కువ ఉందేమో. మన 2 దేశాలు కలిపితేనే ఇండియా, చైనా 300 కోట్ల మంది ఉన్నారు. నేను రఫ్గా చెప్తున్నా. ప్రపంచ జనాభా 900 కోట్లు అయితే ప్రపంచంలో 3వ వంతు సంహరింపవాలని అది దేవుని యొక్క ఆజ్ఞ, ప్రణాళిక. అంటే దాదాపు ఒక్కసారి 300 కోట్ల మంది, 300 కోట్ల మంది. అంటే ఇది ఉదాహరణ ఇండియా, మనం చైనా చెప్పాను కదా, కానీ అది 4 దిక్కుల, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలో ఉన్నటువంటి అన్ని దిక్కుల ద్వారా ఈ 4 దూతలు దాని తర్వాత చూడండి, అక్కడే ఒక మాట ఉంది. ఏమనంటే 3వ భాగం సంహరించడం అనేది అదే సంవత్సరము, అదే ఒక డేట్ కూడా ఫిక్స్ అయింది అన్నమాట. అదే సంవత్సరము, అదే నెల, అదే గంట సిద్ధపరచబడి ఉండగా ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. యోహాను చూస్తుండగా ఆ 4 దూతలు వదిలిపెట్టబడ్డారు. గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు. అంతలోనే మరి యోహాను గారు ఆ యొక్క అది వదిలిపెట్టిన తర్వాత గుర్రపు రౌతులు 20 కోట్ల మంది అంట. 20 కోట్ల మంది గుర్రపు రౌతులు కనపడ్డారు. వారి లెక్క ఎంత అని నేను వింటిని. యోహాను గారు విన్నారు. ఆయన మాట అది 20 కోట్లు అని స్పష్టంగా చెప్పినారు. నేను విన్నాను. మరియు నాకు కలిగిన దర్శనం అందు ఈలాగ చూచుకుని అంటాడు. మరలా ఏం చేశాడు? వాళ్ళు వదిలిపెట్టారు. 20 కోట్ల మంది గుర్రాలను చూసినాడు. 20 కోట్ల మంది అంటే ఏంటి? 4 దూతలకు 20 కోట్ల మంది గుర్రపు రౌతులు, 4 దిక్కులకు అంటే ఒక దిక్కు ఒక 5 కోట్లు అన్నమాట. 5 కోట్ల గుర్రపు రౌతులు, 4 దిక్కులు పోతారు. దూత ఆజ్ఞ ప్రకారం ఎవరిని సంపాలనో అంతమందిని సంహరించేసి 3వ భాగం కరెక్ట్గా అంతే. ప్రపంచంలో 3వ భాగం చనిపోతారు అని. కానీ ఇక్కడ ఇంకొక మాట ఉంది. మరియు నాకు కలిగిన దర్శనం ఇలా చూసుకుని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరుపులుండెను. మైమరుపులు అంటే బ్రెస్ట్ ప్లేట్స్ అంటారు ఇంగ్లీష్లో. బ్రెస్ట్ ప్లేట్స్ అంటే బుల్లెట్ ప్రూఫ్ ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని, అవి అన్నమాట. అవి మైమరుపు ఉందంట. ఎరుపు వర్ణము
ఎరుపు రంగు అంటే అగ్ని. నీలవర్ణము, నీలవర్ణం అంటే పొగ. పొగ ద్వారా కూడా మనుషులకు హాని కలుగుతుంది. అగ్ని తర్వాత వచ్చేటువంటి స్మోక్, ఆ పొగ నీలవర్ణము బ్లూ రెండు కలిసి ఉంటాయి, అది కూడా మనుషులకు హానికరమే, చంపుతుంది అన్నమాట. మూడవది ఏంటి? గంధక వర్గము. గంధవర్గం అంటే ఎల్లో, పసుపు రంగులో ఉంటుంది, అంటే అది ఒక కెమికల్. ఈ మూడు కలిసినాయంటే చాలా భయంకరమైనటువంటి హాని జరగబోతుంది అని చెప్పాడు. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. ఆ మిడతల గురించి కూడా మనం చదివాం కదా. అట్లనే ఈ గుర్రాలు కూడా పేరుకు గుర్రాలని రాయబడినాడు, కానీ వాటి తలలు చూస్తే సింహాల తలలాగా ఉన్నాయి. తర్వాత వాటి నోళ్ళ నుండి ఇవే, నోట్ల నుంచి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెడల్చుండెను. అగ్ని, ధూమము అంటే పొగ, గంధకము కెమికల్ పసుపు బయలు వెళ్తూ ఉన్నాయి. ఈ మూడు దెబ్బల చేత, అనగా వీటి నోళ్ళలో నుండి బయలు వెళుతున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడెను. మూడవ భాగము చంపబడింది అంటారు. దీని గురించి మరి ఒకటి మనం చూస్తే వ్యాఖ్యానకర్తలు ఇవి గుర్రాలు కాదు, ఇవి యుద్ధ ట్యాంకులు. ఇప్పుడు మనకు యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ ట్యాంకులు ఉంటాయి, అవి దాని మీద ఉన్న వాళ్ళు మనుషులు కాదు. ఇప్పుడు జరిగేటువంటి యుద్ధ ట్యాంకుల ద్వారా జరుగుతూ ఉందన్నమాట. ఆ గుర్రపు రౌతులు మనం చూసినట్లయితే అవి మామూలు గుర్రాలు కావు, యుద్ధ ట్యాంకులు అని చెప్పి వ్యాఖ్యానకర్తలు చెప్తాను. అలాగైతే యోహాను దేవుడు యుద్ధ ట్యాంకులను కూర్చినటువంటి ఈ రూపంలో చూపించాడు అని మనం చూడగలం. దేవుడు యోహానుకు ఈ యొక్క యుద్ధ ట్యాంకులను గురించి గుర్రాల రూపంలో యోహానుకు చూపించాడు. యుద్ధ ట్యాంకులను మొట్టమొదటిగా స్వింగ్టన్ అనే అతడు 1915 సంవత్సరంలో కనుగొన్నాడంట. 1915. దీని గురించి క్రీస్తు శకం యోహాను రాసింది 95, 96 ఆ సంవత్సరాల్లో రాశారు. స్వింగ్టన్ యుద్ధ ట్యాంకును కనుగొనక ముందే 1825 ఏళ్లకు ముందే యోహాను చేత దేవుడి యొక్క యుద్ధ ట్యాంకులను చూపించాడు, కనపరిచాడు అని చూస్తున్నాం. అగ్ని, ధూమ, గంధకం అంటే ఈ దినాల్లో నూతనంగా మనకు కనిపెట్టారు శాస్త్రజ్ఞులు. మారణాస్త్రాలు అవే ఏమేమిటి? ఇవి మనం చూసాము కదా, అగ్ని, ధూమ, గంధకాలతో తయారు చేసేది. విషబాంబులు చెప్పాలంటే ఇప్పుడు అణుబాంబులు అవి తయారు చేస్తున్నారు కదా, వాటిని అని చెప్తున్నాడు. అణుబాంబులు అంటే 1941 సంవత్సరంలో జర్మనీ దేశస్థుడు ఓటో హాన్ అంట అతని పేరు, ఆడు కనుగొన్నాడంట. ఈ జర్మనీ దేశస్థుడు కనుగొనకముందే 1850 ఏళ్లకు క్రితమే దేవుడు యోహానుకు ఈ మారణాయుధాల గురించి వ్రాయించాడు అని మనం చూస్తాం. కాబట్టి ఇది బహుశా 3వ ప్రపంచ యుద్ధం అప్పుడే జరుగుతుంది అని ఆ వ్యాఖ్యానకర్త వ్రాశాడు. అది దాని గురించి ఆయన చెప్పేశాడు. తర్వాత మరలా ఏమన్నాడు 19వ వచనంలో, తోకలు పాముల వలె ఉండి తలలు గలవై మనుషులకు హాని చేయొచ్చని చదువుతున్నాం. ఇవి మరతుపాకులు అంట. మరతుపాకులు ఉంటాయి చూసారా, వెనక వైపు తిప్పి కాల్చడం చూపిస్తుంది. చూసారా దేవుని యొక్క ఎంత అద్భుతంగా ఇప్పుడు జరిగేటువంటి సంగతుల గురించి ఎప్పుడో యోహాను గారికి యుద్ధ పరిస్థితులు కొన్ని వందల ఏళ్లకు ముందే దైవ గ్రంథంలో రాయబడటం చాలా ఆశ్చర్యం నిజంగా చెప్పాలంటే. కాబట్టి ఇవి యుద్ధ ట్యాంకులు, ఇవి మరతుపాకులు. తోకల్లో నుంచి కూడా 19వ వచనంలో ఉంది కదా, ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ ఎందును వాటి తోకల ఎందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు గలవైనందున వాటి చేత అవి హాని చేయును. చూసారా, వాటి చేత కూడా హాని జరుగుతుంది. కాబట్టి ఆ గుర్రాలు అవి సింహం వంటి తలలు ఉన్నాయి, తోకలప్పుడు పాముల్లాగా ఉండి వాటికి కూడా మరి తలలు ఉన్నట్టుగా చూసినాం. వీటి ద్వారా మొత్తం ప్రపంచ జనాభాలో 3వ వంతు భాగం చనిపోతారు, సంహరింపబడతారు. అదే ఉదాహరణకు మన ప్రపంచ జనాభా 900 కోట్లు అయితే
300 కోట్లు చనిపోతారు. చనిపోయిన తర్వాత 20వ వచనం చూడండి. 20 ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, ఇక ఈ ఉన్నాయి కదా, ఇంకా 300 కోట్ల మంది చనిపోతే మిగతా ఇంకా 600 కోట్ల మంది ఉంటారు. ఈ 600 కోట్ల మంది అంట మిగిలిన జనులు దయ్యములను, చూడను, వినను, నడవను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్టు మారు మనస్సు పొందలేదు. సాధారణంగా ఇంత భయంకరంగా జరిగినప్పుడు మనుషుల్లో ఒక భయం అనేది ఉండాలి. అమ్మో ఇంత భయంకరంగా ఉందే అని మనుషులు భయపడి జరిగినటువంటి సంభవాన్ని గుర్తుంచుకొని చాలా భయభీతులకు కావాల్సింది పోయి వీళ్ళంట ఏమాత్రం వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదంట ఆ మిగిలిన జనులు. మరి అటువంటి భయంకరమైనటువంటి యొక్క దినం అది. ఇంకేమన్నాడు, మరియు తాము చేయుచున్న నరహత్యలు, చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు, మాయమంత్రములు, జార చోరత్వములు చేయకుండానట్టు వారు మారు మనసు పొందిన వారు కారు. వారి మనసు కఠినమైపోయింది. ఇంత జరిగినా ఇంత చూస్తున్నా కానీ వాళ్ళకు అసలు ఏమాత్రము భయం లేకుండా ఉందంట. చూశారా ప్రియమైన వాళ్ళారా, జరగబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క మరి ఆ తీర్పులో ఎంత గొప్ప ఇది ఉందో. ఇంకొక మాట మనం చూస్తే ఈ విశేషం ఇంకొకటి ఏమంటే సోదె శకునములు అనే మాట, ఈ మాటకు గ్రీకులో ఫార్మకాస్ అని అంటారు. ఫార్మకాస్ అని ఉంది. మందులు తయారు చేసే ఫార్మసీ అని ఇప్పుడు అంటారు కదా, ఫార్మసీ, అపోలో ఫార్మసీ, ఫలాని ఫార్మసీ అని మందులు. ఇవి ఈ పదము ఆ దినాలలో మందులు ఈ పదం నుండే వచ్చిందనమాట. ఈ ఫార్మసీ అనే పదము ఫార్మకాస్ గ్రీకు పదం. గ్రీకు పదాలు చాలా ఉన్నాయి. కార్డియాలజిస్ట్ అంటారు కదా, కార్డియాలజిస్ట్, కార్డియక్ అంటే గుండెకు సంబంధించింది. ఆ పదం కూడా గ్రీకు పదమేనంట, కార్డియక్ అనేది. కాబట్టి ఆ జరగబోయేటువంటి మహా ఉగ్రత, ఆ దినాలు ఎంత భయంకరంగా ఉంటాయో చూడండి. అయినా కానీ అక్కడ మిగిలినటువంటి వారికి ఏమాత్రము అస్సలు భయం లేదంటండి. ఎంత విచారకరము. ఇక్కడ రాయబడినటువంటి మాటలే. అంత జరిగినా కానీ వారికి ఏమాత్రము మరి భయం లేకుండా విచ్చలవిడిగా వారు చేసేటువంటి జారత్వము, వ్యభిచారము అన్నీ దాంట్లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో అన్నీ దాంట్లో వాళ్ళు అవన్నీ చేస్తూ ఉన్నారంట. ఈ బబులోను దేశంలో నుండే ఈ యొక్క విగ్రహారాధన, ఈ మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ ప్రపంచమంతా వ్యాపించినాయి అన్నమాట. ప్రపంచమంతా ఒక్క దగ్గరనే కాదు, అది ఆ ప్లేస్ ప్రపంచానికి మధ్య స్థలము. అక్కడ నుండి చుట్టూ అంతా వరల్డ్ అంతా అక్కడి నుంచే వ్యాపించింది. కాబట్టి తీర్పు కూడా అక్కడ నుండే మొదలు కాబోతుంది అన్నటువంటి సంగతిని మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఈ 12వ అధ్యాయంలో, ఈ 9వ అధ్యాయంలో 12 నుంచి 21 వచనాలు. ఇక తర్వాత 3వ అయ్యో గురించి ఒక మాట గురించి పైన చూస్తాము. 3వ అయ్యో ఇక్కడ చూడండి, అక్కడే ఎక్కడంటే ప్రకటన గ్రంథం ప్రకటన 13 అవునా, మధ్యలో కొన్ని సంగతులు ఉన్నాయి. ఇప్పుడు 2వ అయ్యో తర్వాత దాని తర్వాత ఎక్కడంటే 11వ అధ్యాయంలో 15వ వచనం 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమేను కాదు.
ఒక మాట పదిహేనవ అధ్యాయం ఇంకా టైం ఉంది. 14వ అధ్యాయం 14 కదా. పదకొండవ అధ్యాయం 11వ అధ్యాయం కరెక్ట్. 11వ అధ్యాయము అక్కడే 14వ వచనం. నేను ఇందాక 15 చదివా. రెండవ శ్రమ గతించను, ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుతున్నది. ఇది మూడవ అయ్యో గురించి. ఈ మధ్యలో కొన్ని సంగతులు ఉన్నాయి, అవి మనము తర్వాత ధ్యానం చేద్దాం. దేవుడు తన వాక్యమును దీవించునుగా. ఇది ఇప్పుడు 9వ అధ్యాయం అయిపోయింది. ఈసారి మనం 10వ అధ్యాయంలో పోతాం.